బ్రేక్ న్యూస్. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేంద్ర మంత్రి సంజయ్ కి సిట్ అధికారుల నుంచి ఫోన్ వచ్చింది. 2 రోజుల్లో సంజయ్ కి నోటీసులు ఇవ్వనున్నారు అధికారులు. ఈ 2 రోజులు కరీంనగర్ లోని అందుబాటులో ఉంటారని సంజయ్ తెలిపారు. ఈ నెల 23 లోపు కరీంనగర్ లోని ఉంటారని అధికారులు వెల్లడించారు. బండి సంజయ్ బండి సంజయ్ కి ఇచ్చిన నోటీసులపై పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, శిక్షాధికారుల విచారణ లోపల ఫోన్ ట్యాపింగ్ సంబంధించి చాలా విషయాలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. మొదటి నుంచి చెప్తున్నట్టుగానే ఇటు ఎంపీగా ఉన్నటువంటి సమయం లోపల ప్రస్తుత కేంద్ర మంత్రి బండి సంజయ్ తన ఫోన్ ట్యాప్ అయిందని చెప్పి పలుమార్లు కూడా ఆరోపణలు చేసినటువంటి నేపథ్యం లోపల ఈ రోజు బండి సంజయ్ యొక్క పర్సనల్ గా వ్యవహారాలు తీసేటువంటి ప్రవీణ్ రావును మొదట శిక్షాధికారులు ఫోన్ ట్యాప్ అయిందని చెప్పారు. ఇప్పుడు రాత్రి సమయం లోపల ఇటు బండి సంజయ్ ఫోన్ కూడా ట్యాప్ అయినట్టు ఇటు బండి సంజయ్ కి అయితే చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. 2 రోజుల లోపల బండి సంజయ్ కి నోటీసులు ఇవ్వడానికి శిక్షాధికారులు అయితే ఇటు ముహూర్తం ఫిక్స్ చేసినట్టుగా తెలుస్తుంది. బండి సంజయ్ ఎటు వెళ్లకుండా కరీంనగర్ లోపలనే ఉండాలని చెప్పి శిక్షాధికారులు చెప్పినటువంటి నేపథ్యం లోపల ఈ 2 రోజులు తాను కరీంనగర్ లోపలనే అందుబాటు లోపల ఉంటానని చెప్పారు. ఈ నేపథ్యం లోపల 23 లోపల కరీంనగర్ లోపల ఉంటానని అధికారులకు వెల్లడించినటువంటి నేపథ్యం లోపల ఇటు శిక్షాధికారులు బండి సంజయ్ కి ఇటు నోటీసులు ఇచ్చేటువంటి అవకాశం ఉన్నది. బండి సంజయ్ నుంచి కూడా వివరణ తీసుకునేటువంటి అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది మనకు. రైట్, థ్యాంక్ యూ.